హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మన ఇంట్లో పిల్లలు అప్పుడప్పుడు మన మీద అలుగుతారు. వాళ్ళకి కావాల్సింది ఇవ్వనప్పుడు వాళ్ళు అలుగుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కావాల్సింది ఇచ్చిన తర్వాత అనక మానతారు. ఇప్పుడు అలాగే అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన మీద అలిగాడంట. ఆయన్ని సాటిస్ఫై చేసేదానికోసం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట. కానీ ఆ ప్రయత్నాలు సరిపోవంట. ఇది నిన్న ట్రంప్ గారు చెప్పుకొచ్చిన మాట. ఆ ట్రంప్ అలా చెప్పాడో లేదో మన దేశంలో అపోజిషన్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. చూసారా ట్రంపే చెప్పేశాడు, మన మోడీ గారు ట్రంప్కి లొంగిపోయారట, ఆయన్ని సాటిస్ఫై చేయటం కోసం మన మోడీ గారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట అని చెప్పేసి వెంటనే ప్రచారం స్టార్ట్ చేశారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ని సాటిస్ఫై చేయటానికే మోడీ గారు తీవ్రంగా ప్రయత్నం చేసి ఉంటే అసలు ట్రంప్ అలిగే పరిస్థితి వచ్చుండేదా? నేను సాటిస్ఫై కావట్లేదు అని చెప్పాల్సిన మాట వచ్చుండేదా నోటి నుంచి? నిజానికి జరుగుతున్న రియాలిటీ కాంగ్రెస్కి అర్థం కావటం లేదా? ట్రంప్ బెదిరించినా సరే, 50% సుంకాలు మోపినా సరే రష్యా దగ్గర చమురు కొంటే మనం మానలేదు. నిజానికి ట్రంప్ కోరుకుంటుంది ఏంది? ట్రంప్ ఎప్పుడు సాటిస్ఫై అవుతారు? రష్యాతో మన సంబంధాలు పూర్తిగా తెగిపోతే, రష్యా నుంచి చమురు కొంట మానేస్తే ఆయన సాటిస్ఫై అవుతారు. కానీ దానికి మనం సిద్ధంగా లేము అని పదే చెప్తున్నాం. పైగా ట్రంప్ మన ఎగుమతుల మీద 50% సుంకాలు మోపి బెదిరించిన, మాటలతో బెదిరించిన, మన్ని రకరకాలుగా విమర్శించినా సరే ఏమాత్రం లొంగకుండా రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ని మన దేశానికి ఆహ్వానించి, మా స్నేహం చెరగనిది, ఎవరి కోసమో ఎవరి సంతోషం కోసమో మేము విడిపోము, మా బంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని చూపించుకున్నాము. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపించారు. రష్యా దేశ అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ వ్యతిరేకిస్తున్నా సరే మన దేశానికి పిలిచి మనం ఏంటో చూపించుకున్నాం, మన ఇండిపెండెన్స్ ఏంటి చూపించుకున్నాం. ఇది రియాలిటీలో కనపడుతుంది. కాబట్టే ట్రంప్ ఇంకా అలకలో ఉన్నాడు. మనం ట్రంప్ మీద కోపంతో ఏమి రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేయట్లే. ఎప్పటి నుంచో మనకి రష్యాకి సంబంధాలు ఉన్నాయి. అలాగే అమెరికాతో కూడా సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో సంబంధాలు కావాలి, రష్యాతో సంబంధాలు కావాలి, అది మనం చెప్పే మాట. కానీ అమెరికా సంతోషం కోసం రష్యాతో సంబంధాలు తెంచుకోవటం అంటే అది అయ్యే పని కాదు అని మన మోడీ గారు చెప్తున్నారు. ఇది రియాలిటీ. సరే, ఏదేమైనా ట్రంప్ అయితే అలిగి ఉన్నాడట మన మీద. ఆయనే చెప్పుకున్నాడు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.